రణస్థలం ఈ గ్రామానికి ఎన్నో వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అసలు ఈ పేరు రావడానికి కారణం కళింగరాజులు శ్రీకృష్ణదేవరాయల మధ్య జరిగిన యుద్ధం సైనికుల రక్తాలతో తడిచిన రణస్థలం ఇది. బహుశా అందుకనేమో ఈ ఊరు ఎంతో మంది సైనికులను దేశానికి అందించింది. రణస్థలంలో ఎన్నో వేల సంవత్సరాల నాటి కేశవస్వామి ఆలయం ఉంది. నాకు ఈ విషయం ఇక్కడికి వచ్చాక జాషువా అన్న ద్వారా తెలిసింది. కేశవస్వామి ఆలయం రణస్థలం సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు. పంట పొలాల మధ్య ఉన్న ఈ ఆలయానికి సరైన రోడ్డు వసతి కూడా లేదు. దేవతలచే నిర్మించబడిన కేశవుని ఆలయం శిథిలం అవడం వలన కొన్నేళ్ల క్రితం మళ్లీ నిర్మించారు. పూర్వం స్వామివారి విగ్రహం బంగారపు వర్ణంలో ఉండేది. అది గమనించిన ఒక దొంగ స్వామివారి చేతిని నరికి తీసుకువెళ్తుండగా దూరం వెళ్లే కొద్దీ చేతి బరువు పెరుగుతూ వచ్చింది. కొంత దూరం వెళ్లేసరికి రక్తం కక్కుని చనిపోయాడు. తర్వాత స్వామివారి విగ్రహం రాతిగా మారిపోయింది. దొంగ తీసుకువెళ్లిన స్వామివారి చెయ్యి మెల్లమెల్లగా పెరుగుతూ అమ్మవారి విగ్రహంగా మారింది. అమ్మవారి విగ్రహం ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు గట్టుపై ఉన్న మర్రి చెట్టు నీడలో ఉందని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నా. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహమే స్వామివారి చెయ్యి అమ్మవారిగా మారిన విగ్రహం. ఆలయానికి కొంత దూరంలో పెళ్లిళ్ల బావిగా పిలువబడే ఈ బావి ఉంది. 70 ఏళ్ల క్రితం వరకు ఈ ఆలయంలో పెళ్లిళ్లు జరిగేవని, పెళ్లికొడుకు ఈ బావిలో స్నానం చేయాలనే నియమం ఉండేది. చుట్టూ ఉన్న పొలాల్లో దొరికిన విగ్రహాలను ఆలయం లోపల పెట్టారు. ఇలాంటి మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.